హాయ్ అండి. అందరికీ నమస్కారం. అయితే కల్పన విషయం గురించి అందరికీ తెలిసిన విషయమే కదా! తను ఆత్మహత్య యత్నం చేసుకుంది అని అన్నారు. కానీ నిన్న ఏం జరిగింది అంటే నిన్న మధ్యాహ్నం తను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అన్నిట్లలో వార్తలు వచ్చాయి. కానీ జరిగిన విషయం ఏంటి అంటే తను నిన్న మార్నింగ్ కేరళ నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మధ్యాహ్నంకి రీచ్ అయ్యింది. మధ్యాహ్నంకి రీచ్ అయ్యి తను పడుకుందాము అనుకుంది. అయితే లేచి చూసేసరికి హాస్పిటల్‌లో ఉంది. అయితే తన హస్బెండ్ వీళ్ళకి కాల్ చేసినప్పుడు అతను ఉండే వర్టెక్స్ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఆ వాచ్‌మెన్ ఒకసారి చెక్ చేయమని చెప్పారు. ఏదైనా అంటే తను బావుందా? ఎలా ఉందో ఒకసారి చెక్ చేయమని చెప్పేసరికి తను డోర్ తీయకపోయేసరికి లోపలికొచ్చి అంతా చెక్ చేశారు. తను అపస్మారక స్థితిలో ఉండడంతో అప్పటికప్పుడు హోలిస్టిక్ హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. అయితే తను అందరూ అనుకున్నట్టు ఆత్మహత్యాయత్నం చేయలేదు. తనకు జరిగిన విషయం ఏంటంటే, తను నిన్న మధ్యాహ్నం అక్కడి నుంచి చిన్న డిస్ప్యూట్స్ అయ్యాయంట వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళ కూతురు మధ్యలో, తన మధ్యలో. తన కూతురును హైదరాబాద్‌కి రావాలని తను రిక్వెస్ట్ చేసిందంట. కానీ నేను కేరళలోనే చదువుకుంటాను వాళ్ళ కూతురు ఆర్గ్యూ చేసిందంట. సో, అక్కడి నుంచి తను గొడవ అయిపోయాక ఇంటికి వచ్చేసింది. తను పడుకుందాం అనుకుంది. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందామంటే తనకు నిద్ర రాలేదంట. సో, తను 8 టాబ్లెట్స్ ఏసుకుంది. ఆ 8 టాబ్లెట్స్ తర్వాత కూడా తనకు నిద్ర రాలేదు. సో, మళ్ళీ ఇంకొక 10 టాబ్లెట్స్ ఏసుకుందంట. దాంతో తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోవడంతో ఫుల్ ఇంకా లేచి చూసేసరికి హాస్పిటల్‌లో ఉందనమాట. అయితే అందరూ తన కూతురు మీద బ్లేమ్ చేశారు. తన కూతురే మొత్తం ఇలా చేసింది, అలా చేసింది, తన కూతురు ఇలాంటిది, అలాంటిది అని. అలాంటిదేం లేదండి. చిన్న గొడవే. తనకు నిద్ర ప్రాబ్లమ్ ఉండేది. సో, తను నార్మల్‌గానే నిద్ర టాబ్లెట్స్ యూజ్ చేసేది. ఈ డిస్ప్యూట్ అయ్యాక తను అట్లా వచ్చి పడుకొని తనకు నిద్ర పట్టకపోవడంతో ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఎక్స్‌ట్రా వేసుకోవడంతో అది ఓవర్‌డోస్ అయింది. అది హాస్పిటల్‌లో తను అడ్మిట్ అయ్యాక ఆ ఓవర్‌డోస్‌ది కూడా తను తీయించేది నార్మల్‌గా అయితే తొందరగా క్లీన్ అయిపోయేది. కానీ తనకేదో ఇన్ఫెక్షన్ ఉండడంతో తను వెంటిలేటర్ మీదకి వెళ్ళడము ఇదంతా జరిగింది. అయితే తన హస్బెండ్ ఏంటంటే ఇక్కడ చిన్న గొడవ అయింది కదా! తను అక్కడెళ్ళి ఏమైనా చేస్తుందా? ఏమైతుంది? అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? అని చెక్ చేయడానికని తన వాచ్‌మెన్‌ని పిలిస్తే ఇదంతా జరిగింది. యాక్చువల్‌గా అక్కడ జరిగిన పెద్ద విషయం ఏం లేదండి. తనేమి ఆత్మహత్య యత్నం చేసుకోలేదు. ఇది స్వయంగా కల్పన గారే వచ్చి తనే ఇచ్చిన రిపోర్ట్. తనేం ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదంట. తన నిద్ర మాత్రలు మాత్రమే ఓవర్‌డోస్ అయ్యాయంట. సో, ఇది అండి కల్పన గారి గురించి. మీరు ఎక్కువగా ఆలోచించి తన గురించి ఏమీ బ్యాడ్ కామెంట్స్ చేయకండి. తను ఇప్పుడు ప్రెజెంట్ హ్యాపీగానే ఉంది. తను ఇంటికొచ్చేస్తారు. ఇంకా రేపో ఎల్లుండో తను హెల్త్ అంతా సెట్ అయ్యాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేస్తారు. ఇది తన హెల్త్ అప్డేట్. థ్యాంక్ యూ.